పేరు అనిత. ఇది పాపిరెడ్డి కాలనీ రాజీవ గృహకల్ప 75 బ్లాక్ సమీపంలో అండి. ఎన్నోసార్లు చెప్పాము, కానీ చెత్తబండి అనేది మనకు పొద్దున్న ప్రతి ఒక్క ఇంటి ముంగటికి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈ రాజీ గృహకల్పలో 82 బ్లాకులు ఉన్నాయి. బ్లాక్కి 32 ఇళ్ళు ఉన్నాయి. ఒక బ్లాక్లో 10 మంది కూడా పట్టుమని చెత్త వేయట్లేదు. చెత్తబండిలో ఆ మూటలు కడుతున్నారు, కింద పడేస్తున్నారు. కిందకొచ్చి ఎవరింటి పక్కనన్నా పడేసి వెళ్ళిపోతున్నారండి. ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ మనసు కన్నా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు చెత్తబండికి వేయకుండా మీరు చెత్త బహిరంగ ప్రదేశాల్లో వేసినప్పుడు మరి కింద ఎవరైతే ఉంటున్నారో పక్కపోటి వాళ్ళకి ఎంత ఇబ్బందులు అవుతున్నాయండి. ఈ చెత్త వల్ల మనకి దోమలు, బ్యాడ్ స్మెల్, అనారోగ్యాల పాలవుతున్నారు పిల్లలు. మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటి బిమారీలు వస్తున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. దీనివల్ల మనకే ఇక్కడ బాధలు, కానీ బయట ఉన్న వాళ్ళకి ఏమీ అవ్వదు. అందుకని నేను దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే నా విజ్ఞప్తి, దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ఆయనకైతే చెత్త బండిలో చెత్త వేయండి. మూటలు కట్టి పైనుంచి బిల్డింగ్ పైనుంచి కింద పడేయడం కానీ, లేదంటే ఇట్లా వచ్చి ఇక్కడ చెత్త పడేయడం కానీ, ట్రాన్స్ఫర్వర్ పక్కన ఇక్కడ ఇండ్ల పక్కన దయచేసి చేయకండి. ఇది మంచి పద్ధతి కాదు. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరైతే ఈ విధంగా చెత్త బండికి చెత్త వేయకుండా ఇట్లా బహిరంగ ప్రదేశాల్లో ఇలా చెత్తను వేస్తారో వాళ్ళ మీద జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి, నా రిక్వెస్ట్, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి ఇమీడియట్గా జరిమానా విధించాలి. అప్పుడన్నా సరే వాళ్ళలో మార్పు వస్తుంది, లేదంటే మరి మార్పు రాదండి. మేము ఎన్నోసార్లు చెప్పాము, అయినా మాకు వినలేదు. ఇంకా లాస్ట్కి మేము ఇక్కడ ఏం చేసామంటే జరిగింది, పూజ చేసాము. ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. ఇప్పుడన్నా కనీసం భగవంతుడి మీదున్న భక్తి భావంతోనైనా మీరంతా చెత్త పొద్దున్నరా వచ్చే చెత్త బండికి వేయాలని నా కోరిక. మరి చెత్త బండికి ఎవరు వేస్తున్నారో ఎవరు వేయట్లేదు అనేది దీన్ని కరెక్ట్గా దీన్ని మానిటర్ చేయవలసిన బాధ్యత జిహెచ్ఎంసీ సిబ్బంది మీద ఉంది. దయచేసి మీరు మానిటర్ చేయండి. పొద్దున్న చెత్త బండికి ఎంతమంది వేస్తున్నారు, మరి మిగతా వాళ్ళు వేయట్లేదు కదా, మరి వాళ్ళు ఎక్కడ వేస్తున్నారు అన్నది మీరు చర్య తీసుకుంటేనే ఈ యొక్క వ్యవస్థ అనేది బాగుపడుతుంది. ఏరియా అనేది మనకి చాలా శుభ్రంగా ఉంటుందండి. ఇది ఒకటే నా రిక్వెస్ట్. నీట్ అండ్ క్లీన్గా ఉన్నప్పుడే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇక్కడ ఆరోగ్యము చక్కగా ఉంటుంది, అనారోగ్యాల పాలవ్వకుండా ఉంటారు. దయచేసి మరొకసారి మేయర్ విజయలక్ష్మి మేడం గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎవరైతే చెత్త బండిలో చెత్త వేయట్లేదో పొద్దున్నొచ్చే చెత్త బండిలో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి. దయచేసి మా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ. కమిషనర్ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి 106 డివిజన్ పాపిరెడ్డి కాలనీ రాజు గృహకల్ప సమీపంలో ఉన్న ఇక్కడ 75వ బ్లాక్ నుండి చెత్త అధికంగా వేయడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని చెప్పి స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రులు, అలాగే ఉస్మానియా, ఇవన్నీ ఆసుపత్రులు ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కూడా మొత్తం నిండిపోతున్నాయి. మన ఒక్కొక్కరి పరిస్థితి ఎలాంటి రోగాల బారిన పడుతున్నారో డాక్టర్లకే అంతు చిక్కని రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వాళ్లకు ఎలాంటి అవగాహన లేదు. కేవలం ఒకటి ఏంటంటే అది దగ్గు, జ్వరము అనేది మాత్రమే ఈ రెండు తెలుసు. పారాసెటమాల్, దగ్గుగోలు ఈ రెండు మాత్రమే తెలుసు. కానీ కనీసం దయచేసి జోనల్ కమిషనర్లు పంపిన చెత్త వ్యాన్లలో మాత్రమే అటు చెత్త వేయాలి. కానీ ఇండ్ల పక్కన ఏదో ఎవరు లేని టైంలో రాత్రి సమయంలో వచ్చి ప్లాస్టిక్ దాంట్లో వేసి తీసుకొచ్చి అక్కడ వేసి చెత్త దులుపుకొని ఇంటికి పోతే సరిపోదు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా త్వరలోనే ఇక్కడ మహిళలు కొద్దిగా అధికారులను కాకుండా ప్రజా పాలకులను కూడా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఫిట్టింగ్ చేసి ఎక్కడ ఏం అవినీతి జరిగినా అంటే ఇక్కడ కనీసం చెత్త వేసినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మన జిహెచ్ఎంసీ సిబ్బంది నిబంధనల మేరకు 5,000 జరిమానా, 3 నెలల జైలు శిక్ష, ఈ శిక్షలు ఏ పద్ధతులు ఉంటాయని కూడా తెలియదు ఈ అమాయకులైన ప్రజలకి. కానీ ఇప్పటికైనా కొద్దిగా స్పందించి చెత్తలు ఎక్కడెక్కడ వేసుకోవాలనో అక్కడ ఉన్నది మన అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ వేసుకోండి. అక్కడ నుంచి తీసుకుపోతున్నారు చెత్తను.
పెద్ద పెద్ద లారీలు తీసుకొచ్చి ఇప్పుడు నేను అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాను. అలా చేయండి, కానీ ఇండ్ల ముందు వేసి వాళ్ళతో ఇబ్బంది, వాళ్ళు కాంప్లైంట్ చేయడం, మీరు చేరుకోవడం కానీ పద్ధతి కాదు. దయచేసి మా తొలి వెలుగు ఛానల్ మాత్రం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీ ఇండ్లు మీరు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పరిస్థితి ఇలాగే ఉంటే మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంప్లైంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ చెత్త కోసం ఇక్కడ లక్ష్మీదేవి మాతను ఏర్పాటు చేసి అదే పక్కనే ఇక్కడ ముగ్గులు వేసి ఇలాంటి నిబంధనలు అంటే ఇది ఎక్కడ పెట్టుకుంటారంటే బేగం బజార్లో మార్వాడీలు అంటే భయపడి దుష్టులకు దుర్మాలకు భయపడి అన్నట్టు ఇలాంటి పరిస్థితి ఇట్లా ఏర్పాటు చేసుకుంటున్నారు. కనీసం ఇక్కడ మూత్రాలు కానీ ఇక్కడ కనీసం ఏది విసర్జన చేయకుండా చెత్త వేయకుండా ఇలాంటి పద్ధతులు పాటించినా కానీ ఇప్పటికైనా ఇక్కడి కాలనీ నివాసం మాత్రం దయచేసి ఇక్కడ ఎలాంటి గలీజు చేయరాదు, ఇక్కడ అంటే చెప్పరాదు అలాంటి గలీజు కానీ ఇతర ఏవైనా చెత్త కానీ వేయకూడదని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాలనీ ప్రజలు సొంత తోటి అక్కలు చెల్లెలుగా వాళ్ళు భావించుకొని చెప్తా ఉన్నారు. తక్షణమే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా స్పందించి ఇక్కడికి ప్రతిరోజు మాత్రం ఇక్కడ చెత్త బండి రావాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మా తొలి వెలుగు జర్నలిస్ట్ రాజు, రంగారెడ్డి జిల్లా.